Hello everyone, welcome back to our channel. This is BEd Degree Examination April 2025 first semester. పేపర్ వచ్చేసి మనకు పర్సెప్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ రాయలసీమ యూనివర్సిటీ. పేపర్ మనకు 80 మార్క్స్కి ఉంటుంది. టైం వచ్చేసి 3 hours. సెక్షన్ ఏ 50 మార్క్స్కి, మిగతా సెక్షన్ బి వచ్చేసి మనకు 30 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. దానికి ఇంటర్నల్ చాయిస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ మీన్ బై ద కాగ్నేటివ్ డెవలప్మెంట్, అంటే అభిజ్ఞాభివృద్ధి అంటే ఏమిటి. నెక్స్ట్ మనకు దీనికి ఇంటర్నల్ చాయిస్ ఎక్స్ప్లెయిన్ ద ఫిజికల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ, బాల్యంలో శారీరక అభివృద్ధిని వివరించండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ పిగ్నెట్ థెరపీ, పియాజెట్ సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి ఏమిటి. దీనికి చాయిస్గా మనకు డిఫైన్ కొలబ్రేజ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ సైకాలజీ. దీనికి ఇంటర్నల్ చాయిస్ డిఫైన్ సైకో సోషల్ థియరీ, అంటే మానసిక సామాజిక పాత్ర సిద్ధాంతాన్ని నిర్వచించండి. నెక్స్ట్ ఇంటర్నల్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ అడల్సెన్స్, యుక్త వయస్సు అవసరాలు ఏమిటి. ఎక్స్ప్లెయిన్ ద ఫిజికల్ డెవలప్మెంట్ ఇన్ అన్ అడల్సెన్స్, యుక్త వయస్సులో శారీరక అభివృద్ధిని నిర్వచించండి. అంటే ఇవి రెండు అడల్సెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు డిఫైన్ ద మోరల్ డెవలప్మెంట్ అమాంగ్ అడల్సెన్స్, కౌమార దశలో నైతిక అభివృద్ధిని నిర్వచించండి అనేది మనకు సిక్స్త్ క్వశ్చన్. దానికి చాయిస్గా మనకు రైట్ ఏ నోట్ ఆన్ అడల్సెంట్ గ్రూప్స్, ఈ రెండు క్వశ్చన్లు కూడా మనకు యుక్త వయసు కౌమార దశ యొక్క క్వశ్చన్ల బేస్ వేసుకొని అడగడం జరిగింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ డిస్కస్ ద ఎంపతి అండ్ సింపతి అమాంగ్ అడల్సెన్స్, రైట్ ఏ నోట్ ఆన్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ చైల్డ్హుడ్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ హౌ డు నైబర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏ చైల్డ్, పొరుగువారు పిల్లవాడిని ఎలా ప్రభావితం చేస్తారు అనేది మనకు ఎయిత్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంటర్నల్ చాయిస్ వచ్చేసి వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ పావర్టీ ఆన్ ఏ చైల్డ్, పిల్లలపై పేదరికం యొక్క ప్రభావాలు ఏమిటి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ హౌ డు లెర్నింగ్ స్టైల్స్ వేరే, నేర్చుకునే శైలులు ఎలా మారుతాయి. దీనికి ఆప్షన్ నేర్చుకునే నైపుణ్యాలపై ఇంటి భాష ప్రభావం ఏమిటి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ హోమ్ లాంగ్వేజ్ ఆన్ లెర్నింగ్ స్కిల్స్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 10th క్వశ్చన్ వచ్చేసి హౌ డు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంపాక్ట్ క్రియేటివిటీ, వ్యక్తిగత తేడాలు సృజనాత్మకతకు ఎలా ప్రభావితం చేస్తాయి. దీనికి ఆప్షనల్ చాయిస్ డూ ఇండివిజువల్స్ విత్ ADHD ఎగ్జిబిట్స్ యూనిక్ క్రియేటివిటీ అనేది మనకు ఆప్షన్ బిలో అడగడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకు సెకండ్ సెక్షన్, ఇందులో 15 మార్క్స్కి ఉంటుంది ఒక్కో క్వశ్చన్. ఈచ్ వన్ క్యారీస్ 15 మార్క్స్, టోటల్ 30 మార్క్స్ దిస్ సెక్షన్. 11th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీనికి ఇంటర్నల్ చాయిస్గా వాట్ ఈస్ ద ఫిక్సేషన్ ఇన్ సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకో సెక్షువల్ డెవలప్మెంట్. ఓకే, సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మానసిక లైంగిక అభివృద్ధిలో స్థిరీకరణ ఏమిటి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి మనకు హౌ డస్ గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్, గార్డ్నర్ బహుశ ప్రజ్ఞ సిద్ధాంతం విద్యను ఎలా ప్రభావితం చేస్తారు. నెక్స్ట్ దానికి ఇంటర్నల్ చాయిస్గా డిఫైన్ అడ్జస్ట్మెంట్, రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెల్ అడ్జస్ట్డ్ పర్సన్, సర్దుబాటును నిర్వచించండి, మంచు సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణాలను వివరించుము. ఇది వచ్చేసి మనకు అర్థమైంది కదండి. నెక్స్ట్ 3 hours ఉంటుంది ఎగ్జామినేషన్. ఇది BEd రాయలసీమ యూనివర్సిటీ ఏప్రిల్ 2025 పర్సెప్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ క్వశ్చన్ పేపర్.